హలో అండి, అందరికీ నమస్తే. ఏపీ కౌశలం ఎగ్జామ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి నేను ఈరోజు కొన్ని యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిన్న ఆల్రెడీ ఒక 50 సైకోమెట్రిక్ రిలేటెడ్ క్వశ్చన్స్, ఇంకా మొన్న 20 క్వశ్చన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. సో అవి సైకోమెట్రిక్ అనేది చాలా ఈజీ టాపిక్ అన్నమాట. ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు. సెంటెన్స్ మంచిగా ఇంగ్లీష్ సెంటెన్సెస్ అర్థమవుతే కనుక వాటిని ఒక 70 క్వశ్చన్స్ నేను ఇచ్చాను కాబట్టి వాటిలో మీరు గో త్రూ అవుతే ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు అనేది మీకు అర్థమవుతుంది, ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను యాప్టిట్యూడ్ రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్ట్ చేద్దాం. ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ 10 days, బీ కెన్ డూ ఇట్ ఇన్ 20 days. టుగెదర్ హౌ మెనీ డేస్ విల్ దే టేక్? సో ఇది టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ అనమాట. టైమ్ అండ్ వర్క్ అనే టాపిక్ నుంచి. సో ఏ కెన్ డూ అ వర్క్ ఇన్ 10 days. ఏ ఎన్ని రోజులు చేస్తాడు? 10 days చేస్తాడంట ఒక వర్క్ని. అండ్ బీ కెన్ డూ ఇట్ ఇన్ 20 days. బీ అదే వర్క్ని 20 days చేస్తాడు. టుగెదర్ హౌ మెనీ డేస్ విల్ దే టేక్? ఏ ఎన్ని రోజులు చేస్తాడు? ఒక పనిని 10 days చేస్తాడు. బి అదే పనిని 20 days చేస్తాడు. సో మనం ఏం కనుక్కోవాలి ఇక్కడ? ఏ ప్లస్ బి అనమాట. సో ఇన్ హౌ మెనీ డేస్ దే విల్ టుగెదర్ దే కంప్లీట్. ఇద్దరు కలిసి అదే వర్క్ని ఎన్ని రోజులు చేస్తారని చెప్పి. సో మనం టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ తెలుసుకోవాలి ఇక్కడ ముందు. టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ మనకు రావాలంటే మనం ఈ 10ని 20ని ఎల్సిఎం తీసుకోవాలన్నమాట. సో ఎల్సిఎం తీసుకుంటే 10 1s 2s. సో 10 2s 20. 20 అనేది ఇక్కడ 20 అనేది టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ అన్నమాట. టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ వచ్చేసి 20. సో ఇక్కడ 20 అనేది టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్. సో ఈ టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ 20ని ఏ 10 days చేస్తాడనమాట. సో ఒక రోజుకి ఏ ఎంత వర్క్ని కంప్లీట్ చేస్తాడు? 20/10. అంటే ఒక రోజుకి ఏ వచ్చేసి 2 units ఆఫ్ వర్క్ చేస్తాడు. బి 20/20. ఓన్లీ 1 unit ఆఫ్ వర్క్ని బి అనే అతను కంప్లీట్ చేస్తాడనమాట. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఒక రోజుకి ఎంత వర్క్ చేస్తారు? 2 + 1 3. సో టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎంత? 20. 20/3. సో క్యాన్సిలేషన్ చేస్తే 3 6 18. ఇంకా 2 ఉంటుంది పాయింట్, మళ్ళీ 3 6 80. సో ఇక్కడ 6.6 ఈజ్ ద ఆన్సర్ అన్నమాట. అర్థమైంది కదా? ఫస్ట్ మనం టైమ్ అండ్ వర్క్ నుంచి క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ని కనుక్కోవాలన్నమాట. ఫస్ట్ ఏ ఒక పనిని 10 days చేస్తాడు. అదే పనిని బి చేయడానికి 20 days పడుతుంది. సో ఇద్దరు కలిసి అదే పనిని ఎన్ని రోజులు చేస్తారు? సో 10కి 20కి ఎల్సిఎం చేస్తే మనకు 20 అనేది వస్తుందన్నమాట. 20 అనేది టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఇక్కడ. సో ఈ 20 units ఆఫ్ వర్క్ని ఏ ఒక రోజుకి ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడంటే 2 units ఆఫ్ వర్క్. బి ఒక రోజుకు ఎన్ని యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తాడు? 1 unit ఆఫ్ వర్క్. సో ఇద్దరు కలిసి ఒక రోజుకి 2 + 1 3 units ఆఫ్ వర్క్ చేస్తారు. సో వాళ్ళకి ఈ టోటల్ 20 units ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుందంటే 20/3 అనమాట. సో 6.6 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా టైమ్ అండ్ వర్క్ నుంచి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయాలన్నమాట. చాలా ఈజీగా ఉంటుంది. క్వశ్చన్ చూసి మనం భయపడొద్దు, చాలా ఈజీగా దీన్ని మనం క్రాక్ చేయొచ్చు అనమాట. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి a shopkeeper buys an article for 200 rupees and sells it for 240 rupees. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్? ఇది ప్రాఫిట్ అండ్ లాస్లో నుంచి ఒక క్వశ్చన్. ప్రాఫిట్ అండ్ లాస్ అనే టాపిక్ నుంచి. సో ఇక్కడ షాప్కీపర్ బైస్ అండ్ ఆర్టికల్ ఫర్, ఇక్కడ కాస్ట్ ప్రైస్ కొన్నాడు ఎంతకి? 200 రూపీస్కి. అండ్ సెల్స్ ఇట్ ఫర్ 240 రూపీస్. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 240 రూపీస్. సో ఇక్కడ చూడండి. సో ప్రాఫిట్ ఎంత వచ్చింది? ఇక్కడ మనం ప్రాఫిట్ రావాలంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేయాలన్నమాట. సో ఇది ప్రాఫిట్కి జస్ట్ ప్రాఫిట్ పర్సంటేజ్ కాదు, ప్రాఫిట్కి ఇది ఫార్ములా. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 240 మైనస్ 200. సో ఎంత? 40 అనేది
ప్రాఫిట్ మనకు ప్రాఫిట్ వచ్చింది. సో ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నారు. ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనం ఎప్పుడైనా ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగితే కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో ఇది ఫార్ములా ప్రాఫిట్ పర్సంటేజ్కి. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది 40 బై కాస్ట్ ప్రైస్ ఎంత, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 200 ఇంటూ 100. 20 క్యాన్సల్, 2 2s 20. సో 20% అనేది ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ కాస్ట్ ప్రైస్ వచ్చేసేమో 200, సెల్లింగ్ ప్రైస్ 240. ప్రాఫిట్ ఓన్లీ ప్రాఫిట్ అడిగితే మనకు 40. ఎలా అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత 240, కాస్ట్ ప్రైస్ వచ్చేసి 200, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ ప్రాఫిట్ వచ్చింది మనకు చేస్తే. సో ప్రాఫిట్ పర్సంటేజ్ రావాలంటే ఈ ప్రాఫిట్ని కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. 40 బై 200 ఇంటూ 100 క్యాన్సిలేషన్ చేస్తే 20 వస్తుంది. సో 20% ఇస్తే ప్రాఫిట్ పర్సంటేజ్. సో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి ఇంకో క్వశ్చన్. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఫ్రమ్ ప్రాఫిట్ అండ్ లాస్. ఓకే, అండ్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ అట్ అ లాస్ ఆఫ్ 10%. అంటే లాస్కి మనం ఒక ఆర్టికల్ని సోల్డ్ చేసామన్నమాట. ఎంత పర్సంటేజ్ 10% లాస్. ఇఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 500, ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమన్నారు. కాస్ట్ ప్రైస్ ఇచ్చారు ఆల్రెడీ, ఈజ్ ఈక్వల్ టు 500. మనకు కాస్ట్ ప్రైస్ అనేది ఎప్పుడు ఈక్వల్ టు 100% అనమాట. ఎప్పుడు ఆల్వేస్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100%. ఒకవేళ మనకు ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి మనం 10% లాస్కి అమ్మాం అంటే 100లో 10% అంటే ఎంత, ఓన్లీ 10. సో 100 మైనస్ 10 వచ్చేసి 100 మైనస్ 10 అంటే 90%. మనం 90%కి అమ్మాం. ఇక్కడ 10% లాస్ కాబట్టి 90%కి అమ్మినప్పుడు మనం ఎంతకు అమ్మినట్టప్పుడు ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 500 ఇంటూ 90 బై 100. 2 zeros క్యాన్సిల్ అయిపోతే సో 450 ఈజ్ ద ఆన్సర్. సో మనం ఎంతకి సెల్ చేసాం, 450 రూపీస్కి సెల్ చేసామన్నమాట. అసలు కాస్ట్ ప్రైస్ ఎంత 500 రూపీస్. సో 50 రూపీస్ తక్కువకి మనం సెల్ చేసామన్నమాట. సో అదేవిధంగా ఒకవేళ మీకు 10% ప్రాఫిట్కి మీరు సెల్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగారనుకోండి. సో ఒకవేళ లాస్ కాకుండా ప్రాఫిట్ ఆఫ్ 10% అని అడిగితే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 500. ఇది ఆల్వేస్ ఈక్వల్ టు 100% అని ఆల్రెడీ చెప్పా. సో ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 10% ప్రాఫిట్ అన్నాం కాబట్టి 100 ప్లస్ ఇక్కడ 10% అంటే 10. సో 100 ప్లస్ 10 110% అవుతుంది అప్పుడు. సో అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ 110 ఇంటూ 500 బై 100. 2 zeros క్యాన్సిల్ అనమాట. సో 550. అప్పుడు 500 మీద 10% ప్రాఫిట్ అంటే 50 రూపీస్ ప్రాఫిట్ అని, 50 రూపీస్ ప్రాఫిట్ వచ్చినట్టు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి దీనికి 450. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ వన్. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమో 500. సో ఇది ఆల్వేస్ ఈక్వల్ టు 100%. ఇక్కడ మనకు సెల్లింగ్ ప్రైస్ ఏమో 10% లాస్ అన్నారు కాబట్టి 100లో 10% అంటే ఎంత 10 రూపీస్. సో 100 మైనస్ 10 90. సో 90% ఈక్వల్ టు ఎంత, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 450 ఇస్ ద ఆన్సర్. ఇక్కడ ఇది వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఫ్రమ్ రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి ఇది ఒక క్వశ్చన్. సో A:B ఈజ్ ఈక్వల్ టు 2:3, B:C ఈజ్ ఈక్వల్ టు 4:5. అండ్ దెన్ వాట్ ఈస్ A:B:C అండ్ ఎంత. సో మనకి ఎప్పుడైనా A:B, B:C ఇచ్చి A:B:C అన్నప్పుడు A ఇంటూ B చేయాలి ఫస్ట్, తర్వాత B ఇంటూ B చేయాలి, తర్వాత B ఇంటూ C చేయాలి. సో ఇది ఫార్ములా అనమాట. ఆ విధంగా మనం 2:3, 4:5 చేస్తే 2 4s 8, 3 4s 12, 3 5s 15, 8:12:50, 8:12:50. ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే,
మనలో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటంటే క్వశ్చన్స్ చూసే మనం భయపడిపోతాం అనమాట. సో కానీ ఇవి చాలా ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఒక్కసారి ఒక 2 సార్లు కొంచెం కాన్సెప్ట్ అర్థమైతే కనుక ఈజీగా మనం వీటిని క్రాక్ చేయొచ్చు అన్నమాట. అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి వదిలేయకుండా. ఇవి కూడా రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి ఒక 2 క్వశ్చన్లు అనమాట. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి చూడండి. A is equal to 2/3b, b is equal to 5/8c. So what is A is to B is to C. సో A is equal to 2/3b. సో B ఇటు వస్తే A/B is equal to 2/3. A అంటే 2, B అంటే 3. సో ఆల్రెడీ ఇందాక చెప్పినట్టే 2:3. సో ఇక్కడ చూడండి B/C is equal to 5/8. సో B is to C అంటే ఎంత? 5:8. A is to B అంటే 2:3. సో 5, B అంటే 5, C అంటే 8. సో 2 5s are 10, 3 5s are 15, 3 8s are 24. సో ఆన్సర్ ఉంది 10, 15, 24. సో ఆప్షన్ A is the correct one ఇక్కడ. సో నెక్స్ట్ A is equal to 3b, B is equal to 2c. What is A is to B is to C. A is equal to 3b అంటే B ఇటు వస్తే A/B is equal to ఏం లేకుండా 1 ఉన్నట్టే కింద 3/1 వేసుకోవాలి. సో A is to B is equal to 3:1 అనమాట. అదేవిధంగా B is equal to 2c. సో B/C is equal to 2/1. B is to C is equal to 2:1. So 3:1, 2:1. 3 2s are 6, 2 1. 6:2:1. ఆప్షన్ బి కరెక్ట్ ఇక్కడ. ఈ విధంగా రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఈజీగా క్రాక్ చేయొచ్చు. కంపల్సరీ మీరైతే అటెంప్ట్ చేయడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏరియాస్ అనే టాపిక్లో నుంచి ఇది ఒక క్వశ్చన్ అనమాట. లెంత్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 5 centimeters. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనమాట. ఇది ఫార్ములా, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో A ఈజ్ ఈక్వల్ టు L ఇంటూ B అనేది ఫార్ములా ఇక్కడ. సో ఏరియా లెంత్ అంటే ఎంత? 10 centimeters. బ్రెడ్త్ అంటే 5 centimeters. 10 5s are 50. సెంటీమీటర్స్ ఇంటూ సెంటీమీటర్స్ స్క్వేర్. సో రెక్టాంగిల్ అంటే ఇలా ఉంటుంది అనమాట. సో ఇదేమో లెంత్, ఈ ఏరియా వచ్చేసి లెంత్, ఇదేమో బ్రెడ్త్ B. సో L ఇంటూ B, 10 into 5 is equal to 50 centimeters square. ఆప్షన్ B అనేది కరెక్ట్. 8th question. In a class of 40 students, Ramesh is 10th from the top. What is his rank from the bottom? టోటల్ స్టూడెంట్స్ ఎంత ఇక్కడ? టోటల్ ఏమో 40 స్టూడెంట్స్ అంట. రమేష్ ఈజ్ 10th ఫ్రమ్ ద టాప్ అండ్ వాట్ ఈజ్ హిజ్ ర్యాంక్ ఫ్రమ్ ద బాటమ్. టాప్ నుంచేమో 10th, బాటమ్ నుంచి ఎంత అడుగుతున్నారు. సో దీనికి ఫార్ములా ఏంటంటే ఓన్లీ 1 person గురించి అడిగినప్పుడు టోటల్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1 అనమాట. ఓన్లీ ఒకరి గురించి అడిగినప్పుడు ఈ ఫార్ములా టోటల్ ఈజ్ ఈక్వల్ టు టాప్ ప్లస్ బాటమ్ -1. టోటల్ ఎంత? 40. టాప్ నుంచి ఎంత? 10th ప్లస్ బాటమ్ కనుక్కోవాలి, -1. సో బాటమ్ ఈజ్ ఈక్వల్ టు 10, ఇటు వస్తే మైనస్ అవుతుంది 30, ఇటు వస్తే +1. సో 31. ఈజ్ 31 ఫ్రమ్ ద బాటమ్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్. మనం ఎలా కొంతమంది ఎట్లా చేస్తారంటే మొత్తం 40 members కదా. సో 10th, హీస్ 10th ఫ్రమ్ ద టాప్. సో 10, తర్వాత 20, 30, 40 ఈ విధంగా చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇక్కడ నుంచి ఇక్కడికి 10. సో 30 ఫ్రమ్ ద బాటమ్ అని ఆన్సర్ చేసేస్తారు. కానీ అది రాంగ్. ఇక్కడ 11th member ఉంటారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 members అయిపోతారు. సో 10th member వచ్చేసి ఈయన రమేష్ కాబట్టి ఇతన్ని కూడా యాడ్ చేయాలి. సో +1 అనమాట. సో 31 ఈజ్ ద ఆన్సర్. ఈ విధంగా చేసి రాంగ్ చేయొద్దు. సో ఈ విధంగా అయితే చేయండి. ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చాలు, వీటిని ఈజీగా మనం క్రాక్ చేయొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ ఫ్రమ్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ 1000 rupees for 2 years at 10% per annum.
ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత 1000 రూపీస్, టైం 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%. ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా వచ్చేసి పీటీఆర్ బై 100 అనమాట. సో దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ పి వచ్చేసి ప్రిన్సిపల్ అంటే ఎంతైతే మనం వడ్డీకి ఇస్తామో ఆ అమౌంట్ అనమాట. సో టీ వచ్చేసి టెన్యూర్ ఆర్ టైం. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ పి ఎంత 1000 రూపీస్ ఇంటూ టీ అంటే టైం 2 years, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10% బై 100 క్యాన్సిల్ చేస్తే 200 అన్నమాట. సో 200 ఇస్ ద ఆన్సర్. సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 200. ఇలా కాకుండా ఇంకో విధంగా చూడండి, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు కదా 10%. ప్రిన్సిపల్ ఎంత 1000 రూపీస్ మీద 2 years 10%. ఫస్ట్ ఇయర్కి 10% అంటే ఎంత 100 రూపీస్ 10%. మళ్ళీ సెకండ్ ఇయర్కి కూడా 10%, మళ్ళీ 100 రూపీస్ 1000 మీదే కాబట్టి 100 రూపీస్. సో 100 + 100 200 ఇస్ ద ఆన్సర్ అనమాట. 10% + 10% వచ్చేసి 20% ఈజ్ ఈక్వల్ టు 200 రూపీస్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఆఫ్ 5 numbers ఈజ్ 20. వాట్ ఈస్ ద టోటల్ సమ్? సో ఇది యావరేజెస్లో నుంచి ఒక క్వశ్చన్ అనమాట. మనం యావరేజ్ కనుక్కోవాలంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. సో ఇది యావరేజ్కి ఫార్ములా అనమాట. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు, సమ్ కనుక్కోమన్నారు. సో ఇది కనుక్కోమన్నారు. ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, యావరేజ్ ఆఫ్ 5 numbers, టోటల్ నెంబర్స్ ఇచ్చారు. సో టోటల్ నెంబర్స్ దీన్ని ఇటు తీసుకొద్దాం, యావరేజ్ ఇంటూ టోటల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్. సో ఇక్కడ యావరేజ్ ఆల్రెడీ ఇచ్చారు. ద యావరేజ్ ఆఫ్ 5 numbers ఈజ్ 20 ఇంటూ టోటల్ నెంబర్స్ ఎంత 5 ఈజ్ ఈక్వల్ టు సమ్. సో ఎంత 5 2s 100 అనమాట. 100 ఇస్ ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి యావరేజెస్లో నుంచే ఇంకొక క్వశ్చన్ అనమాట. సో ఇవి రెండు ఒక్కొక్క వేరే మోడల్స్. A cricket batsman score in a 5 matches as 25, 23, 27, 55, 40. Find his average runs. ఇక్కడ 5 బ్యాట్స్మెన్స్ ఇంత స్కోర్ చేశారంట, యావరేజ్ ఎంత అని అంటున్నారు. సో యావరేజ్కి ఫార్ములా ఏమన్నాను, యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ నెంబర్స్. ఇది ఫార్ములా అని ఆల్రెడీ చెప్పా. సో యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నెంబర్స్ బై టోటల్ నెంబర్స్ అనమాట. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు, యావరేజే కనుక్కోమన్నారు. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద నెంబర్స్. సమ్ ఎంత వాళ్ళది టోటల్, సమ్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఇవి అన్నమాట. సో వాళ్ళ స్కోర్స్ ఉన్నాయి కదా, వాటిని సమ్ చేయాలి. 25 + 23 + 27 + 55 + 40. బట్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ 5. ఇక్కడ ఆల్రెడీ 5 మ్యాచెస్ అన్నారు కాబట్టి టోటల్ 5 అన్నమాట. సో వీటన్నిటిని యాడ్ చేయాలి. సో వీటన్నిటిని యాడ్ చేస్తే 5 + 7 12, 12 + 3 15, 15 + 5 20. సో 2 + 2 6 8, 8 + 5 13, 13 + 4 17, 170/5. సో 5 3s 5 4s 34 అనేది యావరేజ్ అన్నమాట. సో 34 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 11, 13, 17, 8, 21 ఆఫ్ ద యావరేజ్ ఏజ్ ఈజ్ 16. వీటన్నిటి యొక్క యావరేజ్ అండ్ టోటల్ ఎన్ని 1 2 3 4 5. సో ఇవి 5 ఉన్నాయి. సో టోటల్ నెంబర్స్ వచ్చేసి 5, వాటి యొక్క యావరేజ్ వచ్చేసి 16 అనమాట. ఫైండ్ ద ఏ వాల్యూ కనుక్కోమన్నారు. ఇక్కడ యావరేజ్ ఎంత 16 ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది నెంబర్స్ అన్నా కాబట్టి 11 + 13 + 17 + a + 21 బై టోటల్ నెంబర్స్. టోటల్ ఎంత 5. సో 16 × 5 80. 11 13 ఇవి యాడ్ చేయాలి. a + 3 4 7 + 4 11 12
2, 3, 4, 5, 6, 62. So A is equal to 80 minus 62 అనమాట. 10 minus 2, 8, 7 minus 18. సో 18 is the answer. యావరేజెస్లో నుంచి ఎలాంటి మోడల్స్ వచ్చినా కూడా ఈ విధంగా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే ఈజీగా దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. సో ఈ ప్రాబ్లం వచ్చేసి టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్. టైమ్ అండ్ డిస్టెన్స్. స్పీడ్ ఆఫ్ ఎ బస్ ఈజ్ 54 km/h. ఫైండ్ ఇట్స్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్స్ అనమాట. సో మనం కిలోమీటర్ ఫస్ట్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో ఇది స్పీడ్కి ఫార్ములా. ఓకే, ఇక్కడ ఏమన్నారు? స్పీడ్ ఆఫ్ ఎ బస్, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 54 km/h ఇచ్చారు. ఫైండ్ ఇట్స్ స్పీడ్ ఇన్ మీటర్ పర్ సెకండ్స్. జస్ట్ km/hని మీటర్ పర్ సెకండ్స్లోకి కన్వర్ట్ చేయమన్నారు అంతే. సో కిలోమీటర్స్ అంటే ఎంత? కిలోమీటర్స్ 1 kilometer ఈజ్ ఈక్వల్ టు 1000 meters బై 1 hour. 1 hour అంటే 60 minutes. 60 minutes మళ్ళీ మినిట్స్ని సెకండ్స్లోకి కన్వర్ట్ చేయాలి కాబట్టి 60 minutes ఇంటూ మినిట్స్ అంటే 1 minuteకి 60 seconds. సో 0 0 క్యాన్సిల్, 2 5s 2 3s. సో 5/18 అన్నమాట. సో ఇక్కడ కిలోమీటర్ 54 ఇంటూ 5/18. 18 3s 3 5s 15. సో 15 meter per seconds. 15 meters. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇక్కడ ఈ విధంగా చేయాలన్నమాట. సో డైరెక్ట్గా ఇదంతా క్యాలిక్యులేషన్ చేయకుండా km/h నుంచి మీటర్ పర్ సెకండ్స్లోకి చేంజ్ చేయాలనుకుంటే ఏదైతే స్పీడ్ ఇస్తారో అది ఇంటూ 5/18 డైరెక్ట్గా వేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, స్పీడ్ ఆఫ్ ఎ మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 20 meter/seconds. ఫైండ్ ఈ స్పీడ్ ఇన్ km/hలో అడిగారనమాట. దీన్ని ఉల్టా వేసుకోవాలి. సో 20 ఇంటూ 18/5. 18/5 వేసుకుంటే మనకు km/h వచ్చేస్తుంది. 5 4s 20. సో 18 ఇంటూ 4 72. 72 ఏమడిగారు? km/h అనమాట. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ వన్. ఈ విధంగా km/h నుంచి మీటర్ పర్ సెకండ్స్లోకి అడిగినప్పుడు 5/18 వేసుకోవాలి. స్పీడ్ ఇంటూ 5/18. అదే మీటర్ పర్ సెకండ్స్లో నుంచి km/hలోకి కన్వర్ట్ చేయాలంటే 18/5 స్పీడ్ ఇంటూ 18/5 వేసుకోవాలన్నమాట. టైమ్ అండ్ వర్క్ నుంచి ఇందాక చెప్పిన మోడల్స్ కాకుండా ఇవి వేరే మోడల్స్ అనమాట. చూద్దాం. A man can do a 3/5 of work in 12 days. In how many days total work can be completed? మొత్తం 5 units ఆఫ్ వర్క్లో 3 units ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఒకరికి 12 days పట్టిందనమాట. సో 3/5 అంటే 3/5 ఆఫ్ వర్క్ ఇన్ 12 days. సో మొత్తం టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎంత? టోటల్ యూనిట్స్ ఆఫ్ వర్క్ వచ్చేసి 5. ఇందులో 3 parts కంప్లీట్ చేయడానికి ఆయనకి 12 days పట్టింది. సో మొత్తం ఈ 5 units ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో రివర్స్ మల్టిప్లికేషన్. 5 ఇంటూ 12/3. 3 4s 12. 5 4s 20 is the answer. సో టోటల్ యూనిట్స్ ఆఫ్ అంటే 5 units ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఆయనకి 20 days పడుతుంది అన్నమాట. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఎ మ్యాన్ కెన్ డూ 40% ఆఫ్ వర్క్ ఇన్ 8 days. 40% ఆఫ్ వర్క్ని 8 days పట్టిందంట ఒక అతను చేయడానికి. ఇన్ హౌ మెనీ డేస్ టోటల్ వర్క్ కెన్ బి కంప్లీటెడ్. టోటల్ వర్క్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుంది? 40% ఆఫ్ వర్క్ అంటే టోటల్ వర్క్ ఎంత? 100% అనుకుంటే అందులో 40% ఆఫ్ వర్క్ చేయడానికి 8 days పట్టింది. 100% వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 100 ఇంటూ 8/40. సో క్యాన్సల్. 2 5s 2 2s 2 4s 5 4s 20 days పడుతుంది అనమాట. 40% ఆఫ్ వర్క్ చేయడానికి 8 days పడితే టోటల్ 100% ఆఫ్ వర్క్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? 20 days పడుతుంది. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్.
ఈ క్వశ్చన్స్ అన్నీ చూడడానికి చాలా పెద్దవిగా ఉంటాయి కానీ సాల్వ్ చేయడం చాలా ఈజీ అన్నమాట. చూసి భయపడకుండా అటెంప్ట్ చేయడానికైతే ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 40% ఆఫ్ 750 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగారు. సో పర్సంటేజ్ అంటే 40/100 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ వేసుకోవాలి ఇంటూ 750 క్యాన్సిలేషన్ చేయాలన్నమాట. 0 0 0 0 క్యాన్సిల్. సో 4 5 20, 4 7 28, 29, 30, 300 అనేది ఆన్సర్. సో ఈ విధంగా దీన్ని ఇలా కాకుండా 40% అంటే డైరెక్ట్ వాల్యూ 2/5 ఎలా వస్తుంది అంటే 40/100 కదా. ఈ విధంగా క్యాన్సిల్ చేస్తే 2 2s 2 5s ఇలా 2/5 వస్తుంది అనమాట. ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేస్తే పర్సంటేజ్ని ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తే 40% వాల్యూ వచ్చేసి 2/5. సో ఈ 2/5ని డైరెక్ట్గా ఇంటూ 750 చేస్తే 5 1s 5 5 5s 0. సో 2 0 2 5s 10, 2 1s 2. సో ప్లస్ 1 300 ఆన్సర్ వస్తుంది మనకు. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇక్కడ 25% ఆఫ్ 400. సో 25%ని మనం ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేస్తే 1/4 వస్తుంది. ఏ విధంగా అంటే 25% అంటే 25/100. సో 25 4s 100 1/4 వచ్చిందా. సో ఈ విధంగా 1/4 ఇంటూ ఆఫ్ అంటే ఇంటూ సో 400 400s 400. ఆప్షన్ సి అనేది కరెక్ట్ అన్నమాట. సో ఈ విధంగా ఫ్రాక్షన్స్లోకి ఆల్రెడీ తెలిసి ఉంటే ఈజీగా మనం అంటే ఎక్కువ టైం తీసుకోకుండా ముందే సాల్వ్ చేసేయచ్చు. సో నెక్స్ట్ ఫైండ్ రూట్ ఆఫ్ 361 వాల్యూ. రూట్ ఆఫ్ 361 ఇది ఏ నెంబర్ యొక్క స్క్వేర్? 19 స్క్వేర్. 19 స్క్వేర్ అంటే 361 అనమాట. సో రూట్ ఆఫ్ 361 అంటే రూట్ ఆఫ్ 19 స్క్వేర్. రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 19 అనేది ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఇక్కడ 200 డివైడెడ్ బై 4 ఇంటూ 6. ఇక్కడ చాలామంది ఏం మిస్టేక్ చేస్తారంటే డైరెక్ట్ 200/4 ఇంటూ 6 అంటే 24 ఈ విధంగా చేస్తారనమాట. ఇలా చేయకూడదు. బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం డివిజన్ చేయాలి, ఆ తర్వాత మల్టిప్లికేషన్ చేయాలన్నమాట. 200/4 ఇంటూ 6 ఈ విధంగా రాసుకొని 4 5s ఆ తర్వాత 6 5s 30 300 అనమాట. సో ఈ విధంగా చేయాలి. ఇలా చేస్తే రాంగ్ అవుతుంది. సో 300 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, ఈ 20 యాప్టిట్యూడ్ నుంచి 20 క్వశ్చన్స్ అయితే నేను కవర్ చేశాను మ్యాక్సిమం మొత్తం టాపిక్స్ నుంచి. సో ఇవన్నీ కూడా ఒకసారి గో త్రూ అవ్వండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ వీడియో చూసాక మల్టిపుల్ క్వశ్చన్స్ ఇంకా మీరు ఆన్లైన్లో అయినా ఇంకా వేరే బుక్స్ ఏమైనా ఉన్నా కూడా వేరే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు ఒక ఫ్లో అనేది వస్తుంది. సో ఈజీగా యాప్టిట్యూడ్లో నుంచి 10 మార్క్స్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.